హాయ్ ఫ్రెండ్స్, నా పేరు Suhas.B.Shetty. నేను నెల్లూరు నుంచి బట్ సెటిల్డ్ ఇన్ బెంగళూరు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ రీత్యా COVID-19 పాండమిక్, ఫైనాన్షియల్ క్రైసిస్ ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది చాలా మంది చాలా క్వరీస్, చాలా క్వశ్చన్స్ అడిగారు నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా. సో ఇవన్నీ సార్ట్అవుట్ చేయడానికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో ఐఎమ్ గివింగ్ మై పర్స్పెక్టివ్ థింగ్స్. ఎక్కడైనా ఫైనాన్షియల్ క్రంచ్ కానీ ఫైనాన్షియల్ క్రైసిస్ ఆర్ డిప్రెషన్ 3 మోడల్స్లో వేరీ అవుతాయి. అది ఎలా అంటే V కర్వ్, U కర్వ్ అండ్ L కర్వ్. V కర్వ్ అంటే ఏంట్రా అంటే V ఉన్నట్లుగానే ప్రెజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ బిజినెస్ మోడల్స్ ఉన్నట్టుండి డీప్ ఫాల్ చూస్తాయి. అట్ ద సేమ్ టైం, విత్ ఇన్ నో టైం, అట్ ద సేమ్ టైం నాట్ మోర్ దెన్ 15 days to 1 month మళ్ళీ పీక్ స్టేజ్లోకి ఆల్మోస్ట్ అంతకుముందు ఉన్న ప్లేస్ కంటే కూడా ఎక్కువకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ యూ కర్వ్ ఏంటంటే ఇట్ విల్ బి జస్ట్ లైక్ ఎన్ వీ కర్వ్, బట్ ఇట్ స్టేస్ సమ్ మోర్ టైమ్ అండ్ ఇన్ జీరో లెవెల్ అండ్ ఇట్ విల్ బి కమింగ్ బ్యాక్ అగైన్. L curve is it falls from deeply from the regular place to zero level and it cannot go back again. Thank God L curve అనేది ఇండియాకి అయితే కాదు. ఏ కండిషన్ ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ కూడా ఇండియాకి అయితే L curve అనేది రాదు. అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఈ COVID-19 పాండమిక్ థింగ్స్ కి వీ కెన్ సీ ఇన్ దిస్ ఇన్ ఇండియా. బట్ 30 to 35% ఆఫ్ బిజినెసెస్ మాత్రమే యూ కర్వ్ లో ఉంటాయి, విచ్ ఆర్ అబౌట్ లగ్జరియస్ గుడ్స్ అండ్ రియల్ ఎస్టేట్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ వీ కర్వ్ లో మోస్ట్ ఆఫ్ ద 60 to 65% ఆఫ్ ద బిజినెసెస్ విల్ బి ఇన్ ద వీ కర్వ్. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే క్లారిటీగా పెద్ద టైం ఏం పట్టదండి, ఎక్కువ టైం ఏం పట్టదు. మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్ విల్ బి ఇన్ టు దిస్ ఓన్ షేప్ అండ్ ప్లేస్ విత్ ఇన్ నో టైమ్, నాట్ మోర్ దెన్ 15 days to 20 days. సో అందుకనే గవర్నమెంట్ కూడా ఇట్స్ గెటింగ్ ఎక్స్టెండెడ్ దిస్ లాక్డౌన్ పీరియడ్. అఫ్ కోర్స్ ఫర్ ద హెల్త్ అండ్ హైజీన్ ఆస్పెక్ట్స్ గురించి అయితే మేజర్ కేర్ తీసుకుంటుంది. సో అయినా కూడా బిజినెస్ మోడల్స్ ని దృష్టిలో పెట్టుకొని పర్లేదు అనుకున్న ఆస్పెక్ట్ ఏంట్రా అంటే మెజారిటీ ఆఫ్ ద బిజినెసెస్ ఆర్ డిపెండ్ జస్ట్ లైక్ దిస్ వీ కర్వ్. సో కాబట్టే గవర్నమెంట్ కూడా ఇట్స్ టేకింగ్ ఇట్స్ ఓన్ డెసిషన్ మేకింగ్ అండ్ మేకింగ్ ఇట్స్ ద పాసిబుల్ థింగ్స్. సో మెజారిటీ ఏంట్రా అంటే ఎక్స్పోర్ట్స్ గురించి మేజర్గా లాస్ ఫేస్ చేస్తాం ఏ కంట్రీలో అయినా. బట్ అగైన్ ద పాజిటివ్ థింగ్ ఏంట్రా అంటే ఇండియన్స్ ఆర్ ఇండియన్ బిజినెసెస్ ఆర్ లెస్ డిపెండెంట్ అపాన్ దిస్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్. మనకి ఎక్స్పోర్ట్స్ బిజినెస్ అనేది మిగిలిన నైబరింగ్ కంట్రీస్, చైనా ఆర్ రిమైనింగ్ యూరోపియన్ కంట్రీస్ ఆర్ ఆస్ట్రేలియన్ కంట్రీస్, వీటితో థాయిలాండ్ వీటితో పోల్చుకుంటే ఎక్స్పోర్ట్స్ అనేది మనకి చాలా తక్కువ. ఓన్లీ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఫుడ్ మాత్రమే మెజారిటీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ విల్ బి ఫ్రమ్ ఆఫ్ దిస్ సెక్టార్స్. సో మనం దాని మీద ఆధారపడి భయపడిపోయి ఎలానో జరుగుతుంది అనుకునే క్వశ్చన్ అయితే మనకి లేదు. సో ఈ ఫైనాన్షియల్ క్రంచ్ ఇష్యూస్ పక్కన పెడితే ఇండివిజువల్ గా ఎలాంటి సిచ్యువేషన్స్ కి వస్తాయి, ఇండివిజువల్ ఏ కేటగిరీ ఆఫ్ బిజినెస్ కి ఎలాంటి పాసిబుల్ థింగ్స్ ఉంటాయనే దాని మీద కొంత క్లారిటీ ఇస్తాను. మళ్ళీ ప్రెసెంట్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ క్రంచ్ అండ్ పాండమిక్ థింగ్స్ ఇలాంటివన్నీ ఇండియా కొత్త ఏం కాదండి. ఇండియాకే కాదు, మిగిలిన కంట్రీస్ కూడా కొత్త కాదు. అండ్ కంపారబుల్లీ చెప్పాలంటే ఇండియానే దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అని చెప్పాలి. అంటే మిగిలినవి ఇంతకు ముందు వచ్చిన సార్స్, ఎబోలా, స్పానిష్ ఫ్లూ ఇలాంటివి చాలా వచ్చాయండి. మల్టిపుల్ థింగ్స్ మీరు చూస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో అన్నింటిలో. ఇలాంటి చాలా వచ్చిన వీటన్నిటి తర్వాత అఫ్ కోర్స్ మేజర్ అమౌంట్ ఆఫ్ లాస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ వి బౌన్స్ బ్యాక్ అండ్ విల్ బి గోయింగ్ ఆన్ ఫర్దర్. అంతేకాని మనం అక్కడే ఉండిపోయి ఏదో జరిగిపోతే ఎలానో జరిగిపోతే బిజినెస్ నాశనం అయిపోద్ది అనే పరిస్థితులు, సిచ్యువేషన్స్, ఈ థింగ్స్ అలాంటివి అయితేనేమి రూమర్స్ అయితే ఎటువంటి నమ్మాల్సిన పని లేదు. 100% మన మైండ్ సెట్స్ ఇప్పుడున్న పొజిషన్ లో మైండ్ సెట్స్ తర్వాత మళ్ళీ బిజినెస్ మన రేంజ్ లోకి వచ్చిన తర్వాత మైండ్ సెట్స్ కంప్లీట్లీ ఇట్ విల్ బి వేరీ. నీ నాట్ టు వర్రీ, బట్ ఫర్ షూర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ప్రతి ఒక్క మనిషి కూడా ఎంతో కొంత మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ నాట్ అప్ టు ద మార్క్, అంత భయపడిపోయాల్సిన పరిస్థితి అయితే కాదు. ఇండివిజువల్ గా మన ఓన్ బిజినెస్ లో మనకి ఏదైనా ఒక లాస్ వస్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి తప్పితే మళ్ళీ ఈజ్ ఆఫ్ గోయింగ్ లో మనం మళ్ళీ రీబౌన్స్ బ్యాక్ అయిపోయి నెక్స్ట్ పొజిషన్ కి వెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇండివిజువల్ కేటగిరీ వైజ్ గా మనం చెప్పుకోవాల్సి వస్తే మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్ 60 to 70% ఆఫ్ ద ప్రీమియం అండ్ లార్జ్ స్కేల్ బిజినెసెస్ ఇన్ ఇండియా ఆర్ ఎనీ అదర్ కంట్రీ, ఈ వేరే కంట్రీలో అయినా సరే మన ఇండియాలో అయినా సరే
60 నుంచి 65% బిజినెస్లు ఇన్వెస్ట్మెంట్స్, థర్డ్ పార్టీ ఇన్వెస్ట్మెంట్స్ మీద డిపెండ్ అయి మాత్రమే జరుగుతాయండి. ఇలా ఇన్వెస్ట్మెంట్స్ రావాల్సినప్పుడు మేజర్ ఇన్వెస్ట్మెంట్స్, సోవరెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లాంటివన్నీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చూస్తారు అంటే లెస్ బ్యాటెడ్ ఏరియాస్, అంటే తక్కువ దెబ్బతిన్న కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఏ కంట్రీ పీపుల్ అయినా చూస్తారండి. సో అలాంటి పొజిషన్ లో చూసినప్పుడు ఏంటంటే ఇండియా విల్ బి ద మేజర్ పొజిషన్. ఎవరైనా ఇన్నోవేటివ్ ఎంటర్ప్రినర్స్ ఎవరైనా ఉండి కొత్త ఎంటర్ప్రినర్షిప్ లోకి దిగాలి అనుకుంటున్నప్పుడు గో ఫర్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ థింగ్, ఇవన్నీ చాలా మేజర్ థింగ్ అండి. ఇప్పుడు ఇలాంటి ఉన్న పొజిషన్స్ లో దిస్ విల్ యాడ్ అప్ ఆన్ టు ద బెటర్ వే. సో ఇలాంటి పాసిబుల్స్ సిచ్యువేషన్స్ దృష్టిలో పెట్టుకునే జపాన్ ఆల్రెడీ వాళ్ళ ఓన్ కంట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ బయట ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా బౌన్స్ బ్యాక్ అవ్వడం కోసంగా కొత్త ప్యాకేజెస్ కూడా ఇస్తుంది. వాళ్ళు మనకంటే ఒక స్టెప్ ఎర్లియర్ గా ఉండి ఈవెన్ వాళ్ళు వైల్ అలాంగ్ విత్ ఫైటింగ్ దిస్ పాండమిక్ దే ఆర్ ఆల్రెడీ రిలీజింగ్ ప్యాకేజెస్ సంథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ అవర్ గవర్నమెంట్ ఈస్ వర్కింగ్ ఆన్ ద సేమ్ ప్యాటర్న్ అండ్ ఇట్ టేక్స్ సమ్ టైమ్స్ టు గెట్ టు నో. అవి అందరూ మనకు తెలియడానికి కూడా కొంత టైం పడుతుంది. బట్ సమ్హౌ ఫర్ షూర్ ఇట్స్ గెటింగ్ ఇన్ టు ద బెటర్ వే. బట్ ఈ పాండమిక్ అండ్ సిచ్యువేషన్స్ దృష్టి దాని తర్వాత బయటకు వచ్చే స్పెండింగ్స్, యావరేజ్ స్పెండింగ్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పబ్లిక్ ఎలా ఉంటాయిరా అంటే ఇప్పటి వరకు ఉన్న మెంటాలిటీస్ ఇవన్నీ కూడా మైనర్ చేంజెస్ ఇచ్చి హెల్త్ అండ్ శానిటేషన్ అండ్ సేఫ్టీ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ముందుకు వస్తాడండి. ఒకప్పుడు మనకి శానిటైజర్ అనే వర్డ్ మన తెలుగు కమ్యూనిటీలో నాట్ మోర్ దాన్ 40 to 50% పీపుల్కి తెలుసు. అంటే ఇప్పుడు ఏంట్రా అంటే ఇంట్లో మన తాత అమ్మమ్మలు కూడా శానిటైజర్ వాడుకోండి అనే పరిస్థితికి వచ్చింది. బికాస్ ఆఫ్ దిస్ అవేర్నెస్ క్రియేటెడ్ బై దిస్ గవర్నమెంట్ అండ్ అదర్ పాసిబిలిటీ సిచ్యువేషన్స్. సో హెల్త్ అండ్ శానిటేషన్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ టేక్ మచ్ మోర్ కేర్ ఆన్ దిస్ హెల్త్ థింగ్స్. ఇంతకుముందు ఇప్పుడు థర్డ్ అండ్ ఫోర్త్ కమోడిటీలో ఉన్నవి ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ 2 కమోడిటీస్ లోకి హెల్త్ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీస్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. బట్ ఆన్ అన్ ఓవరాల్ థింగ్ ఆ టికెట్ సైజ్ ఆఫ్ ది స్పెండింగ్ విల్ రెడ్యూస్ అండి. ఐ మీన్ ఆన్ యావరేజ్ 100 రూపాయలు ఖర్చు పెట్టేవాడు ఎవడు కూడా ఆలోచిస్తాడు హీ విల్ నాట్ స్పెండ్ నాట్ మోర్ దెన్ 70 to 80 అనే పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకంటే ఎలాంటి పాండమిక్స్ ఎప్పుడు వస్తాయో అనేది మాత్రం టైం పడుతుంది వాళ్ళ మైండ్ సెట్స్ చేంజ్ అవ్వడానికి. ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద మైండ్ సెట్స్ అండి. ఇవన్నీ ఇలాంటి పాండమిక్స్ నెలకు 1, 2 నెలలకు 1 అయితే రావు. మనకి సిచ్యువేషన్స్ పాసిబిలిటీస్ దృష్టిలో పెట్టుకొని ఆలోచన విధానం మారుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ 2 months అంటే మాటలేదు 2 నెలలు ప్రతి ఒక్క మనిషి ఇంట్లోనే ఉండి మైండ్ సెట్స్ విల్ గెట్ చేంజ్డ్ కంప్లీట్లీ. బట్ ఎలా చేంజ్ అవుతాయంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసుకునే దానికైతే ఉంటారు. కానీ ఎలాగా అంటే ఇప్పుడు 100 రూపాయలు కొనేవాడు ఒక షర్ట్ ఆర్ ఒక ట్రౌజర్ వాట్ ఎవర్ ఒక 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్న పరిస్థితుల్లో హీ విల్ నాట్ కొనుక్కోవాలంటే కొనుక్కోకుండా అయితే ఉండడు. బట్ 1000 రూపీస్ స్పెండ్ చేయడు. హీ విల్ గో ఫర్ రాదర్ చీపర్ గుడ్స్ ఆర్ 500-600 రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ అలా వెళ్తారనమాట. సో స్పెండింగ్ పాసిబిలిటీ will be coming into fall into place anamata, but it takes time to regain its own shape. It's not more than 2 to 3 months. Good costs and digital media, social media, digital marketing, these things are playing a major role in present situation and things anamata. So ippudu other than these things ela untayi ante cutting down the unwanted staff and reducing అకౌంట్స్ ఇలాంటివన్నీ వాటి మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల దీస్ కమ్స్ అండర్ ఎ గుడ్ కాజ్. ఐ విల్ డూ వన్స్ అగైన్. P&L మేనేజ్మెంట్ ఈజ్ వెరీ సింపుల్ అండి. అంతకంటే P&L మేనేజ్మెంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ మేనేజ్మెంట్. ఇది కొద్దిగా జాగ్రత్తగా ఉంటే దిస్ విల్ బి ఎ గుడ్ వే. అండ్ సింపుల్ థింగ్ లో చెప్పాలంటే యూ కెన్ సెగ్రిగేట్ ద గుడ్ కాస్ట్ అండ్ బ్యాడ్ కాస్ట్. గుడ్ కాస్ట్ అంటే ఏంటి, నిజంగా మనకు అవసరమైనవి, మన కంపెనీకి హెల్ప్ అయ్యేవి, ఇలాంటి వాటిని గ్రో చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ ఇవన్నీ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ మనకు అవసరం లేని స్టాఫ్ కట్టింగ్స్ అండ్ మేజర్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ కటింగ్, ఇలాంటివన్నీ గుడ్ కాస్ట్ అవుతుంది. బ్యాడ్ కాస్ట్ అంటే ఫ్యాన్సీ ఆఫీసెస్, ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్, అవసరం లేని దానికన్నా ఫ్యూచర్ లో మనకు అవసరం వస్తుందేమో అనుకున్న పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్స్, ఇలాంటివన్నీ కట్ చేసుకున్నప్పుడు ఏంటంటే అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అంటే రెగ్యులర్ గా అయితే వీటన్నిటి మీద చూడాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడున్న పాసిబుల్ సిచ్యువేషన్స్ లో మనకి ఎక్కడ ఎక్స్ట్రా అవుట్కమ్ అవుతుందనే వాటిని కట్ చేసుకుంటూ ముందుకెళ్తే ప్రాఫిట్ అండ్ లాస్ మేనేజ్మెంట్ విల్ బి వెరీ గుడ్ వే అనమాట.
ఎకానమీ గురించి మాట్లాడాల్సి వస్తే ఈ COVID-19 ముందు కూడా మన ఎకానమీ అంత సూపర్గా ఏం లేదండి. ఇండియన్ ఎకానమీ అండ్ కంపేరింగ్ టు ద రిమైనింగ్ కంట్రీస్ ఫ్రమ్ పాస్ట్ 1.5 years ఇట్స్ వెరీ బ్యాడ్ economy for each and every business, competitions, multiple ways of business doing, social media, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని business ways and experienced people who is really delivering the things అనే వర్డ్ ఎవడైనా కూడా గ్రో అవుతున్నాడు మెజారిటీ. బట్ 60 to 70% is not taking the good business out of each and everything. సో ఎకానమీలో అంతటి ఏదో మేజర్ డిఫరెన్స్ వచ్చి మనం అందరం రోడ్డు మీదకి వచ్చేస్తాం అనే మాట అయితే కంప్లీట్లీ రాంగ్. అండ్ డోంట్ గో ఫర్ దట్ సచ్ ఇంటర్ప్రిటేషన్స్. అండ్ హోల్సేల్ అండ్ రిటైల్ బిజినెస్ లోకి వస్తే ఇందాక ఆల్రెడీ చెప్పాం మనం, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ లుక్ ఫర్ ఎ చీపర్ ప్రోడక్ట్ అండ్ చీపర్ రేంజ్ ఆఫ్ థింగ్స్. లాయల్టీ టువర్డ్స్ బ్రాండ్స్ విల్ బి రెడ్యూస్. అండ్ ద సేమ్ వే మిగిలిన బ్రాండ్స్ అన్నిటికీ రెగ్యులర్ లోకల్ ప్రోడక్ట్స్ అండ్ చీపర్ ప్రోడక్ట్స్ వీళ్ళకి సేల్స్ అన్ని ఎక్కువ పెరుగుతాయి. అండ్ సినిమా అండ్ రియల్ ఎస్టేట్ ఈస్ ద మేజర్ హిట్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్. ఎందుకంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఇప్పుడు అలాంటి రియల్ ఎస్టేట్ లో చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి, వాటి వరకు చెప్పగలను. అండ్ సినిమా ఈజ్ ద మేజర్ హిట్ అగైన్. ఎందుకంటే ఇప్పుడున్న ఈ అందరూ కలిసి సామూహికంగా ఉండకూడదు అనేది గవర్నమెంట్ చెప్తున్న రీజనింగ్ కూడా. కాబట్టి సినిమా ఈజ్ ద ఓన్లీ ఒక 500-600 మందిని ఒక్కొక్క రూమ్ లో కూర్చోబెట్టి సినిమా వేసి తలుపులు వేసేస్తారు. ఇట్స్ నాట్ ఫర్ షూర్ within it takes more than 4 to 5 months to reback again. సో ఇలాంటి సినిమా అనేది కట్ అయినప్పుడు ఏంటంటే అంటే ద సేమ్ బిజినెస్, ఇప్పుడు సినిమాకి ₹1 ఖర్చు పెట్టిన పర్సన్ అట్లీస్ట్ 400 to 500 థర్డ్ పార్టీ బిజినెస్, అంటే ఇప్పుడు కేఫ్స్ ఆర్ లగ్జరీ రెస్టారెంట్స్ ఆర్ థర్డ్ పార్టీ పార్లర్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటి వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఆశ. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే సాటర్డే సండే వస్తే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ మనం ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన మైండ్ సెట్స్ అందరికి ఉంటాయి కాబట్టి దే టేక్స్ టు ఇన్ డిఫరెంట్ వే. బట్ సమ్హౌ అదర్ పార్ట్ ఈ డెలివరీ చైన్స్ విల్ బి గ్రోయింగ్ మచ్ ఈగర్ అండి ఇప్పుడున్న పాసిబిలిటీస్ లో. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, ఇఫ్ యూ టేక్ దిస్ ఫైనాన్షియల్ క్రైసిస్ సిచ్యువేషన్స్ ఫర్ అన్ ఎంటర్ప్రెన్యూర్స్, ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ సిచ్యువేషన్స్ ని బిజినెస్ ఇప్పుడే వస్తున్న వాళ్ళకి ఎలా హెల్ప్ చేసే పరిస్థితులు అంటే, ఇప్పుడు మీకు అలీబాబా చైనాలో అందరికి తెలిసే ఉంటుందండి. ఈ అలీబాబా ఎప్పుడు వచ్చింది? వెన్ ద ఫైనాన్షియల్ క్రైసిస్ ఇన్ ద ఎర్లీ 2001 2001-2002 మూమెంట్ లో, అంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో చైనా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు ఈ అలీబాబా అన్నాడు మార్కెట్లోకి వచ్చాడు. ఈజ్ ఆఫ్ మేకింగ్ బిజినెస్ అనమాట. ఇంట్లో ఉండి ఎక్కడికో వేరే కంట్రీకైనా ప్రోడక్ట్ అమ్మురా అనే పరిస్థితులకి ఆ కల్చర్ తీసుకొచ్చాడు. హీఈస్ వన్ ఆఫ్ ద టాప్ బిలియనీర్ ఇన్ టాప్ 10. So, possibilities were much more eager when compared to the previous situations. We need to make use of them. Financial and forex markets గురించి చెప్పాలంటే అండి, ఇన్వెస్ట్మెంట్ అండ్ మార్జిన్ సినారియోస్. ఎట్లా అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండి మార్జిన్ తక్కువ ఉండేవాడైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉండి మార్జిన్స్ ఎక్కువ ఉండేవాడు మంచి రేంజ్ లో మంచి పాసిబుల్ సిచ్యువేషన్స్ లో ఉంటాడు. ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉండి బిజినెస్ కూడా తక్కువ ఉండేవాడికి అట్లీస్ట్ సర్వైవ్ అవుతాడు. సో దిస్ ఈస్ అన్ కంప్లీట్లీ డిపెండింగ్ అనాలిసిస్ సినారియోస్ డిపెండ్ అయ్యి ఈ ఫైనాన్షియల్ మార్కెట్ ముందుకు వెళ్తుందండి. బిజినెస్ మోడల్లో ఎట్లా ఉంటుందంటే, ఇట్స్ అన్ మ్యూచువల్ సపోర్ట్. ఇఫ్ దట్ ఈస్ అ ఫ్రాంచైజ్ బిజినెస్ ఆర్ కంపెనీ ఓన్ బిజినెస్ ఆర్ అన్ జస్ట్ లైక్ అన్ డిస్ట్రిబ్యూషన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఆర్ ఫుడ్ చైన్స్, ఇలాంటివన్నీ ఏంటరా అంటే మ్యూచువల్ గ్రోత్ అండ్ మ్యూచువల్ సపోర్ట్ ఈజ్ మేజర్ నీడెడ్ థింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఇట్లాంటి COVID-19 పాండమిక్ సిచ్యువేషన్స్ టోటల్ లాక్డౌన్ జరుగుతుంది. సమ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ కి నీడెడ్ థింగ్ లాగా యాక్సెప్టెన్స్ కొన్నిటికి పర్మిషన్స్ ఇచ్చారు. బాంబే స్టార్ బక్స్ ఇండియా మొత్తం మీద ఒక 3 stores ఏమో పర్మిషన్ ఇచ్చారు. దాంట్లో వన్ ఆఫ్ ఇస్ బాంబే వన్ ఆఫ్ ద స్టోర్. Starbucks India CEO is sitting in the Mumbai Starbucks store for more than 12 to 14 hours. ఎందుకు కూర్చుంటున్నాడు అక్కడ అంటే టు మోటివేట్ ద స్టాఫ్ అండ్ గివ్ అండ్ సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఇవ్వడం కోసంగా. సో దీస్ థింగ్స్ విల్ హెల్ప్ మేజర్ రోల్ టు గ్రో ద బిజినెస్ అగైన్. ఎందుకంటే వాడు ఎక్కడో ఇన్వెస్ట్ చేసిన వాడో లేదా ఓనర్ ఎక్కడో కూర్చొని ఉంటే ది స్టాఫ్ విల్ నాట్ వర్క్ అండి. వాళ్ళకి కూడా భయము ఆలోచన విధానం అన్ని మారుతాయి కాబట్టి. So when we start working towards bounce back again, then each and everyone will be coming back to the stage. Final గా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సినారియో అన్నది ఒకటి ఉందండి. ఇప్పటి వరకు ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతాయి అనేది ఒక ఫాల్స్ ఇంటర్ప్రిటేషన్ అందరి మైండ్ లో ఉంది.
ఇప్పుడు అది రాంగ్ అని మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద సర్వీస్ ఓరియంటెడ్ బిజినెసెస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యొచ్చు అనేది ఇప్పుడు ఈ లాక్డౌన్ సిచ్యువేషన్స్ లో మనకి ప్రూవ్ అయింది. సో ఫ్యూచర్ లో మనం చాలా బిజినెస్ కూడా అలానే అవుతాయి, ఎందుకంటే ఎక్స్పెండిచర్ చాలా కట్ చేయటండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు. బట్ ఇట్ టేక్స్ టైమ్ టు అండర్స్టాండ్ ద థింగ్స్ హౌ ఇట్ గోనా వర్క్ అనేది. సో ఆప్టిమిజం గురించి చెప్తే ఫైనల్ గా ఆప్టిమిజం అంటే ఇప్పుడు అంటే మనకి నిజంగా మనం బయటికి వెళ్తామా, మంచి సిచ్యువేషన్ లోకి వెళ్తామా, బౌన్స్ బ్యాక్ అవుతామా లేదా అనేది పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఆప్టిమిజం కింద చెప్తాం. ఈ ఆప్టిమిజం థింగ్ చెప్తే ఒక మేజర్ థింగ్ ఏంటంటే మోర్ దాన్ 55% ఆఫ్ ద ఇండియన్ పబ్లిక్ ఆర్ ఆప్టిమిస్ట్. అంటే ఖచ్చితంగా మనకు ఫెయిల్యూర్ రాదు, మనం మళ్ళీ ముందుకెళ్తాం అనే మైండ్ సెట్స్ లో 55% కంటే ఎక్కువ జనాలు ఉన్నారు. అండ్ కంపేర్ టు ద చైనా అండ్ జపాన్ నాట్ మోర్ దాన్ 25%. దిస్ అ మేజర్ బ్రేక్ త్రూ. దాన్ని మనం ఇంకా ఫర్దర్ గా గ్రో చేసి మనమే స్టేబుల్ గా ఉండి మోరల్ సపోర్ట్ మనకున్న పీపుల్ కి ఇవ్వగలిగి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడానికి వర్క్ చేస్తే విల్ హ్యావ్ అవర్ బెస్ట్ ఫర్ షూర్. దిస్ ఈస్ ద మేజర్ పాసిబిలిటీస్. ఎందుకంటే ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సినారియోలో వాళ్ళ కాంపిటీటర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ జస్ట్ కేమ్ టు జీరో లెవెల్ అండి. అంటే వాళ్ళ ఆస్తులన్నీ వెళ్ళిపోయినాయని కాదు, వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ అండ్ పాసిబిలిటీస్, వాళ్ళ టర్న్ ఓవర్స్ అందరూ కూడా జీరో అయిపోయి ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ద సేమ్ పాసిబిలిటీ. ప్రతి పర్సన్ కి ఒకటే పాసిబుల్ సిచ్యువేషన్ ఉంటుంది. సో అది ఎవరు ఎంత తొందరగా ముందుకెళ్ళి మళ్ళీ రీబౌన్స్ బ్యాక్ అవుతారో దే విల్ బి ద రిలేటర్స్ అగైన్. ఫైనల్లీ బీ స్ట్రాంగ్, బీ హ్యాపీ, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.